క్వశ్చన్ నెంబర్ 1 లో ఇచ్చింది ఏంటో చూద్దాం. ఇక్కడ డెసిషన్ మేకింగ్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చున్నారు. ఈ క్వశ్చన్ లో ద క్లియర్లీ గివెన్ ద డీటెయిల్స్ అబౌట్ agricultural loan to be sanctioned for farmers of a Grameen Bank of 1 lakh. సో 1 lakh లోన్ ప్రొవైడ్ చేయడానికి ఎటువంటి క్రైటీరియా ఉండాలి అనేది ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చున్నాడు. ఆ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే లోన్ శాంక్షన్ అవడానికి ఖచ్చితంగా ద ఫార్మర్స్ మస్ట్ హ్యావ్ ఫస్ట్ పాయింట్ ఏమొచ్చి ఉండాలంటే ఖచ్చితంగా ఫార్మర్స్ అట్లీస్ట్ 3 years ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి. సో ఫస్ట్ కండిషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా 3 acres ల్యాండ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ ఇచ్చిన సెకండ్ కండిషన్ ఏంటంటే నాట్ బి మోర్ దెన్ 55 years old. సో ఏజ్ షుడ్ బి లెస్ దెన్ 55 years. ఏజ్ అనేది 55 years కంటే తక్కువ ఉండాలి. అలా అది కూడా 2008కి క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. ఇదో కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే బీ ఏబుల్ టు ప్రొవైడ్ కొలేటరల్ సెక్యూరిటీ అట్లీస్ట్ 50,000. అంటే ఏదైనా తనఖా పెట్టేటప్పుడు కనీసం ఒక 50,000 రూపాయలు విలువైనది తనఖా పెట్టే అవకాశం ఉండేలా చూసుకోవాలి. సో 50,000 అయినా సరే తనఖా పెట్టేలా చూసుకోవాలి. తర్వాత నాట్ బి హ్యావింగ్ ఎనీ అదర్ అవుట్ స్టాండింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. సో ఏ బ్యాంక్ లో కూడా లోన్ ఉండకూడదు. లోన్ విత్ అదర్ బ్యాంక్, ఏ బ్యాంక్ లో కూడా లోన్ ఉండకూడదు అనేది కండిషన్. తర్వాత ఫిఫ్త్ కండిషన్ వచ్చి ఇక్కడ వరకు రీపే ద లోన్ ఇన్ 2 years టైం. ఇన్ కేస్ ఇప్పుడు ఏంటంటే తన లోన్ తీసుకుంటే 2 సంవత్సరాల లోపు తను కట్టగలగాలి. సో 2 years లోపు ఆ అమౌంట్ రీపే చేయగలగాలి. సో ఇవి కండిషన్స్ ఇచ్చున్నాడు. అంటే ఖచ్చితంగా 3 acres ల్యాండ్ ఉండాలి. మీకు లోన్ రావాలంటే 3 acres ల్యాండ్ ఉండాలి. మీ ఏజ్ వచ్చి 55 years కంటే తక్కువ ఉండాలి. అలాగే మీరు తనఖా పెట్టడానికి ఒక 50,000 వరకు ఉండేటువంటి ఏదైనా ఒక వాల్యూ ఉన్నదాన్ని మీరు తనఖాగా పెట్టగాలి, అంటే తాకట్టు పెట్టేలా ఉండాలి. లోన్ బ్యాంక్ వచ్చి అంటే ఏ లోన్ బ్యాంక్ లో కూడా లోన్ ఉండకూడదు. 2 years మీరు అమౌంట్ తిరిగి ఇచ్చేలా ఉండాలి. సో ఇవి కండిషన్స్ పెట్టున్నారు. అయితే కొన్ని అమెండ్మెంట్స్ ఇచ్చున్నాడు. ఏంటి అంటే 3 అంటే ఇక్కడ 50,000 అబోవ్ బట్ కెన్ గివ్ కొలేటరల్ సెక్యూరిటీ అట్లీస్ట్ 25,000. ఒకవేళ 50,000 కాదు 25,000 వరకు వాళ్ళు సెక్యూరిటీ అమౌంట్ ఇవ్వగలరు. అంటే 25,000 వరకు విలువ ఉన్నటువంటి ఏదన్నా వాళ్ళు తనఖా మార్టగేజ్ చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఆ కేసుని మీరు డిసైడ్ చేయలేరు, జిఎం దగ్గరికి పంపించాలి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి బట్ ద బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఇస్ లెస్ లోన్ ఈస్ లెస్ దెన్ 40,000. ఒకవేళ ఫోర్త్లోకి వచ్చేసరికి ఏ బ్యాంక్తో కూడా లోన్ ఉండకూడదు. ఒకవేళ లోన్ ఉన్నా సరే అవుట్ స్టాండింగ్ లోన్ ఈజ్ లెస్ దెన్ 40,000. ఒకవేళ లోన్ ఉన్నా సరే అది లెస్ దెన్ 40,000 అయి ఉండాలి. అంటే మా బ్యాంక్లో లోన్ ఇవ్వాలంటే మీకు వేరే బ్యాంక్లో లోన్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా సరే 40,000 కంటే తక్కువ తీసుకుని ఉంటారు వాళ్ళతో అని చెప్పున్నారు. సో ఇవి కండిషన్స్ ఇచ్చున్నారు. ఈ కండిషన్స్ ప్రకారం ఏదైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు దాని ప్రకారం ఆన్సర్ చేయమన్నారు. ఫస్ట్ వన్ లోన్ ఈజ్ నాట్ టు బి గ్రాంటెడ్. ఒక లోన్ గ్రాంట్ చేయకపోతే ఆప్షన్ 1 అని, డేటా ప్రొవైడర్ ఇండెక్యూడ్ అంటే మనం తీసుకోవడానికి డేటా సరిపోకపోతే 2 అని, జిఎం పంపించాల్సి వస్తే సి అని, అలాగే చైర్మన్ పంపించాల్సి వస్తే డి అని పెట్టుకోవాలి. చైర్మన్ కంటే 40,000 కంటే కొలెటరల్ మనం ఇవ్వగలిగితే దాన్ని చైర్మన్ దగ్గర పంపిస్తాం అనమాట. దీన్ని ఒకసారి తెలుగులో కూడా ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటే కనీసం 3 ఎకరాల భూమిని కలిగి ఉండాలి. November 1, 2008 నాటికి 55 ఏళ్ళు మించకూడదు. కనీసం 50,000ను అదపు హామీగా అందించగలగాలి. బ్యాంక్ నుండి ఏ ఇతర బకాయి రుణం ఉండకూడదు. 2 ఏళ్ల రుణాన్ని తిరిగి చెల్లించగలగాలి. అంటే వాళ్ళ క్యాపబిలిటీ ఉండాలి. 2 సంవత్సరాలు తిరిగి చెల్లించే క్యాపబిలిటీ ఉండాలి. ఇది కాకుండా ఒకవేళ మనం 50,000 అనేది డిపాజిట్గా చేయగల అంటే 50,000 విలువైనటువంటి ఒక దాన్ని స్థలాన్ని కానీ దేనైనా మార్టగేజ్ చేయాలి. అలా అదన హామీగా ఇవ్వాలి. లేనప్పుడు 25,000 ఇచ్చినా సరే అప్పుడు మీరు డెసిషన్ తీసుకోలేరు, జిఎం దగ్గర పంపిస్తే ఆయన ఆలోచిస్తాడు. అలాగే మీకు వేరే బ్యాంకులో రుణం ఉండకూడదు. ఒకవేళ ఉన్న 40,000 కంటే మించి ఉండకూడదు. అలా ఉంటే అప్పుడు బ్యాంక్ చైర్మన్ దాన్ని డిసైడ్ చేస్తాడు. ఇది మనకు ఇచ్చిన డేటా. దీని ప్రకారం గమనిద్దాం. సో దీని ప్రకారం గమనిస్తే మొట్టమొదటి వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు. సౌరవ్ బెహ్రా వాజ్ బోర్న్ ఇన్ 12th July. సౌరవ్ బెహ్రా జూలై 12, 1962 జన్మించాడు. సో ఏజ్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే వీడిచ్చిన ఏజ్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే 1962లో జన్మించాడు అని అంటే ఇక్కడ మనకు కావాల్సింది 2008. సో ఇది 8, 38 మొత్తం 46 సంవత్సరాలు కాబట్టి 55 కంటే తక్కువ ఉంది. సో ఏజ్ ఓకే. ఫస్ట్ కేసులో ఏజ్ ఓకే. అతను 24 సమానమైన నెలవారీ వాయిదాలు రుణాన్ని తిరిగి చెల్లిస్తాడు. 24 సమానమైన నెలవారీ వాయిదాలు అంటే 24 సంవత్సరాల నెలలు అంటే 2 సంవత్సరాలు తీర్చేయగలడు కాబట్టి రీపే చేయగలడు కాబట్టి ఇది ఓకే. మూడోది అతను అదనపు హామీగా 20,000 అందించగలడు. కానీ అదనపు హామీగా అందించడానికి 50,000 అందించాలి. లేదా నువ్వు 50,000 అందించలేని పక్షంలో
25,000 అందించగలిగినా అప్పుడు జిఎం మాట్లాడతారు. కానీ 20,000 అందించినప్పుడు అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేయలేము. ఈ క్యాండిడేట్‌కి రుణం ఇవ్వలేము. సో రుణం ఇవ్వలేము కాబట్టి ఆప్షన్ ఏలో రుణం ఇవ్వకూడదని ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తర్వాత క్వెషన్ నెంబర్ 55 చూద్దాం. క్వెషన్ నెంబర్ 55లో జగద్దాస్ ఓన్ 6 years ఆఫ్ ల్యాండ్. సో 6 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఈయనకి 6 acres ఆఫ్ ల్యాండ్, మనకి 3 కావాలి, సరిపోయింది. హి వాస్ బోర్న్ ఇన్ 5th December 1960. 60లో పుట్టాడు అంటే 48 సంవత్సరాలు, వయసు కూడా సరిపోయింది. ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆఫ్ 35,000. సో ఒక బ్యాంక్లో 35,000 కంటే లోన్ ఉంది, ఆల్రెడీ వేరే బ్యాంక్లో లోన్ ఉంది, 35,000 కంటే తక్కువ ఉంది అంటే అమెండ్మెంట్లోకి వస్తాడు ఈయన. అంటే 40,000 కంటే తక్కువగా ఉంటే వాళ్ళని ఏం చేయాలి, చైర్మన్ దగ్గర పంపించాలి. హీ హాస్ ప్రొవైడ్ కొలేటరల్ సెక్యూరిటీ ఆఫ్ 50,000. సెక్యూరిటీ పంపిస్తాడు. హీ విల్ రీపే ద లోన్ ఇన్ 2 years టైమ్. సో అన్నీ సరిపోయినాయి. కాకపోతే ఏంటంటే తనకి ఎక్కడ బ్యాంక్ లోన్ ఉండకూడదు అంటే తనకు లోన్ ఉంది కానీ 40,000 కంటే తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కేసును మనం ఏం చేయాలంటే చైర్మన్ దగ్గరికి పంపించాలి. మనం డెసిషన్ తీసుకోలేము. సో చైర్మన్ దగ్గర పంపించేది ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 56వ ప్రశ్న చూద్దాం. సురేష్ గౌర్ హాస్ ప్రొవైడెడ్ కొలేటరల్ సెక్యూరిటీ ఆఫ్ 30,000. సెక్యూరిటీగా 30,000 సమర్పించాడు అంటే ఆయన మనం జిఎం దగ్గరికి రిఫర్ చేయొచ్చు, జిఎం దగ్గరికి పంపించవచ్చు. హీ ఓన్ 6 acres ఆఫ్ ల్యాండ్ సరిపోయింది. హీ విల్ రీపే ద లోన్ ఇన్ 2 years టైం ఇచ్చేయగలడు. హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ అవుట్స్టాండింగ్ ల్యాండ్ ఫ్రమ్ ద బ్యాంక్. ఇది కూడా సరిపోయింది. వాస్ బోర్న్ ఆన్ 28th February 1961. 61లో పుట్టాడు అంటే ఏజ్ అరౌండ్ 47 వరకు వచ్చింది, సరిపోయింది. సో అన్నీ సరిపోయినాయి. కాకపోతే తను లోన్ పే చేసిన 30,000 వరకు కొలాటరల్ సెక్యూరిటీ పెట్టగలడు అంటే ఆ కేసును మనం జిఎం దగ్గరికి పంపించాలి. ఎందుకంటే 50,000 పెట్టాలి, ఒక 50,000 పెట్టలేని పక్షంలో 25,000 పెట్టొచ్చు. తన 30,000 పెడతానన్నాడు కాబట్టి ఖచ్చితంగా జిఎం దగ్గర పంపించాలి. సో జిఎం దగ్గర పంపించే కేసుని మనం సి అని పెట్టుకుంటాం. ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానం. తర్వాత ప్రశ్న చూద్దాం. 57వ ప్రశ్న. మొహమ్మద్ గోస్ ఓన్ 3 acres ఆఫ్ ల్యాండ్. సో ఇక్కడ చూద్దాం మళ్ళా. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మహమ్మద్ గోస్ ఓన్ 3 acres ఆఫ్ ల్యాండ్ సరిపోయింది. హీ వాస్ బోర్న్ ఆన్ 20th October 1953. 1953లో పుట్టాడు అంటే 2008కి వచ్చేసరికి 53 అంటే 47 + 8 55 years ఉన్నాయి. 20th October క్లియర్. సో 20th October కాబట్టి దిస్ ఇస్ ఓకే. హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ అవుట్స్టాండింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. బ్యాంక్ నుంచి ఎటువంటి లోన్ లేదు కాబట్టి ఇది కూడా సరిపోయింది. తర్వాతకి వచ్చేసరికి he will repay the loan in 2 years time. He has provided collateral security of 80,000. అన్నీ సరిపోయినాయి. కాబట్టి ఏంటంటే ఏజ్ వచ్చేసరికి మనం 1st November చూడాలి, ఆయన 20th October వచ్చేసరికి ఆయనకి ఏజ్ ఎక్కువైపోయింది, అంటే 55 years దాటేసింది కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వట్లేదు, మనం ఆయన్ని సెలెక్ట్ చేయలేము. దట్ మీన్స్ ఆయనకి రుణం ఇవ్వడానికి ఆయన ఏజ్ సరిపోవట్లా, ఏజ్ ఎక్కువైపోయింది కాబట్టి వదిలేస్తాం. తర్వాత 58వ ప్రశ్న చూద్దాం. 58వ ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఈ ఫస్ట్ 4 letters ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఈ ఫస్ట్ 4 letters ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే ఫస్ట్ 4 letters రివర్స్ రాసాము. నెక్స్ట్ 5 letters ఆర్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్. నెక్స్ట్ 6 letters ఆర్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్. నెక్స్ట్ 7 letters ఆర్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్. Letters are written in reverse order, and finally the remaining letters are also written in reverse order. So 4, 5, 9, 9 + 6 15, 15 + 7 22, ఇంకా 4 మిగిలిపోతే లాస్ట్ 4 కూడా రివర్స్ లోనే రాశారు. అయితే మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే then the remaining letters are also written in reverse order, then what will be the 7th letter to the left of 8th letter from the right? 7th to the left of 8th from the right. So 7th left to 8th right అంటే రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ ఇచ్చున్నారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మనం రెండింటికి కలపాలి. కలిపితే 15th రైట్ అనేది ఆన్సర్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 15th రైట్ తీసుకోవాలంటే ఒకసారి గమనించండి, ఇక్కడ ఆల్రెడీ 4 letters, ఇక్కడ ఆల్రెడీ 7 letters, 4 + 7 11 అయిపోయింది. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఈ వీటిలో ఉండాలి. ఇది ఏమవుతుంది సార్ కరెక్ట్గా, అక్కడ డి ఇది 4 + 9 5 అంటే 9 అయిపోయింది. ఇక్కడ జే నుంచి మొదలవుతాయి. జే నుంచి మొదలయ్యే అక్షరాలు ఏంటంటే ఉంటే చూద్దాం. జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, ఇవి 6 అక్షరాలు. వీటిని రివర్స్లో రాయమని చెప్పారు కదా. ఓ, ఎన్, ఎం, ఎల్, కే, జే ఇలా ఉంది. మనల్ని కుడివైపు నుంచి 15 అక్షరం అడిగారు. ఇక్కడ నుంచి 4 + 7 11. ఇక్కడ చూసుకోవాలి కదా, 11 తర్వాత 12, 13, 14, 15 అక్షరం ఏమవుతుంది అంటే ఎం అనేది 15 అక్షరం అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తర్వాత 59వ ప్రశ్న గమనిద్దాం. 59వ ప్రశ్నలో ఆర్యభట్ట మ్యాథమెటిషియన్ అయితే వరాహమిరుడు ఎవరిని అడిగారు? వరాహమిహిర బిలాంగ్ టు ఆస్ట్రోనామర్. ఎందుకంటే వరాహమిరుడు అనేవాడు ఖగోళ శాస్త్రవేత్త.
కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తర్వాత 60th క్వశ్చన్ చూద్దాం. 60వ ప్రశ్న XMAE = 16 ఇచ్చారంటే X వాల్యూ 24, M వాల్యూ 13, A వాల్యూ 1, E వాల్యూ 5 ఇలా ఇచ్చారు. సో 2 + 4 6, 1 + 3 4, 1 5 ఇలా సింగిల్ డిజిట్ నెంబర్గా మార్చే ప్రయత్నం అయితే చేసాం. 2 + 4 6, 1 + 3 9. సో ఇప్పుడు 6 + 4 10, 10 + 6 16 సరిపోయింది. కాబట్టి ఇప్పుడు అదే ఇక్కడ కూడా అప్లై చేయాలి. V, T and G. V అంటే 22, 20, 14, 7. సో 2 + 2 4, 2 + 0 2, 1 + 4 5, 7. సో 7 రాసుకుంటే 4 + 2 + 5 + 7గా చేస్తే 6 + 5 11, 11కి 7 కలిపితే 18 ఆప్షన్ డిలో ఉంది. సో లాజిక్ ఏంటంటే SDN సింగిల్ డిజిట్ నెంబర్గా మార్చి దాన్ని టోటల్ చేసి రాయడం జరిగింది. 61వ ప్రశ్న చూద్దాం. 61వ ప్రశ్నలో మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే 32, 24, 8. 8 3 24, 8 4 32. అంటే ఈ రెండు నెంబర్లు కూడా 8 యొక్క మల్టిపుల్స్గా రాసుకోవచ్చు. అలా చూస్తే ఇక్కడ చివరిలో 42 ఈ రెండింటికి మల్టిపుల్స్ అవుతున్నాయంటే అవ్వదు. ఇక్కడ ఉన్న 14 రెళ్ళు 28 ఇది కూడా అవ్వదు. 16 రెళ్ళు 32, 16 4 ఇక్కడ కూడా లేవు. కాబట్టి 8 రెళ్ళు 16, 8 3 24. సో ఖచ్చితంగా ఈ రెండు నెంబర్స్ కూడా 8 యొక్క మల్టిపుల్స్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి అనేది ఆన్సర్. 62వ ప్రశ్న చూడండి, గమనిద్దాం. పెసో ఫైండ్ ద ఆడ్ వన్ అని ఇచ్చారు. పెసో దేనికి అడిగారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పెసో, డ్రాక్మా, బాట్ అండ్ షోరా. పెసో అనేది ఫిలిప్పీన్స్ యొక్క కరెన్సీ, ఫిలిప్పీన్స్ దేశం యొక్క కరెన్సీ. డ్రాక్మా అనేది గ్రీస్ యొక్క కరెన్సీ, గ్రీస్ దేశం యొక్క కరెన్సీ. బాట్ అనేది థాయిలాండ్ యొక్క కరెన్సీ. కానీ షోరా అనేది కరెన్సీ కాదు. కాబట్టి ఇది ఒకటే డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. 63వ ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఆఫ్ ద లెటర్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో గమనిస్తే AOE 1, 5 రెండు మధ్య డిఫరెన్స్ 4 అని ఉంది. తర్వాత రెండో దాంట్లో EUI గమనిస్తే ఇది 5, 9 5కి 9కి మధ్య 4 తేడాగా ఉంది. తర్వాత OUT ఇక్కడ 15, ఇక్కడ చివరిలో 20 ఉంది. 15కి 20కి 5 తేడా. అలాగే లాస్ట్లో IEM అని ఉంది. I అంటే 9, M అంటే 13 రెండింటికి మధ్య 4 తేడా. సో ఏది డిఫరెంట్గా ఉందంటే అవుట్ అనే పదం డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 64వ ప్రశ్న చూద్దాం. 64వ ప్రశ్నలో 345 ఇచ్చినారు. సో మనం కానీ దీన్ని గమనిస్తే 345లో 3 + 4 + 5 రాసుకుంటే టోటల్ 12 వస్తుంది. 8 + 2 + 1 టోటల్ 11. 2 + 3 + 6 టోటల్ 11. 1 + 8 + 2 టోటల్ 11. సో ఏది డిఫరెంట్గా ఉంది అని అంటే ఇది డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో 64వ ప్రశ్నకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్గా పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 65వ ప్రశ్న గమనిద్దాం. ఇఫ్ ఇన్ ద వర్డ్ కాంగ్రిగేషన్ అనే వర్డ్ ఇచ్చున్నారు మనకి ఇలా CONGREGATION అని ఇలా పదాలు ఇచ్చి ఇందులో ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ ఆర్ ఇంటర్చేంజ్ అని ఇచ్చారు. అంటే ఈ రెండు లెటర్స్ మారినాయి. అంటే ఇలా వస్తుంది, ఇది OCగా మారింది. సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్స్ గా ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ కాబట్టి సో ఈ రెండు మారినాయి, ఈ రెండు లెటర్స్ మారినాయి కాబట్టి NC అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్స్ గాట్ ఇంటర్చేంజ్డ్. ఫిఫ్త్ అండ్ సెవెంత్ లెటర్స్ సో ఈ రెండు లెటర్స్ మారాలి. కాబట్టి దిస్ ఇస్ G అండ్ దిస్ ఇస్ R అండ్ దిస్ ఇస్ E అండ్ దిస్ ఇస్ A. తర్వాత ఈ రెండు లెటర్స్ మారాలి. ఈ విధంగా మారుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి OT వస్తే ఇక్కడ NI అనేది రావాలి. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇంటర్చేంజ్ గోస్ ఇన్ ద సేమ్ మేనర్ దెన్ ద ఫైండ్ ద 10th లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. 10th లెటర్ ఏమవుతుంది అడిగారు. 1 2 3 4 5 6 7 8 9 10 సి అనేది ఆన్సర్ రావాలి. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో 65వ ప్రశ్నకి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. 66వ ప్రశ్న చూద్దాం. 66వ ప్రశ్న ఇచ్చింది ఏంటంటే హౌ మెనీ 3 letters మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద వర్డ్ టియర్ బిగినింగ్ విత్ ఏ. ఇక్కడ టియర్ అనే పదంలోని అక్షరాలను తీసుకొని ఏ అనే అక్షరంతో మనం మొదలుపెట్టి ఎన్ని 3 అక్షరాల పదాలను రాయగలము అని ఇచ్చున్నాడు అనమాట. అలా ఎన్ని రాయగలమంటే ARE అని రాయగలము, ATE అని రాయగలము, అలాగే
ఆర్ట్ అని కూడా రాయగలం. దే ఆర్ నాట్ గోయింగ్ అంటాం కదా ఆర్ అని. ఏట్ అంటే తినేశారని ఆర్ట్. ఈ విధంగా 3 రాయటానికి అవకాశం ఉంది. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 67వ ప్రశ్న గమనిద్దాం. 67వ ప్రశ్నలో ఇఫ్ 382 ఇస్ రిటన్ యాస్ 238 అంటే ఎలా రాస్తా ఉన్నారు చూడండి ఒకసారి. 382 అనే దాన్ని 283గా రాయాలి అని అంటే 283. సో 238గా రాయాలి అని ఇచ్చారు. 238గా అంటే 2 తర్వాత 3 రాసి తర్వాత 8 రాయాలి. ఈ విధంగా రాసుకోవాలి. అలాగే 473ని ఎలా రాయాలి? 347గా రాసుకోవాలి. సో ఆ విధంగా రాయమని చెప్తున్నాడు. ఆ విధంగా రాస్తే మనం అడుగుతుంది కింద ఇచ్చిన వాటిలో దేని మధ్య తక్కువ వ్యత్యాసం ఉంటుంది అని ఇచ్చాడు అనమాట. సో వేటి మధ్య తక్కువ వ్యత్యాసం ఉంటుందంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లో 473 అని ఉంది. దీన్ని రాసుకుంటాం 347 అని. దీన్ని 238 అని రాసుకోవచ్చు. సో ఈ రెంటి మధ్య దగ్గర మనకి 89 వరకు డిఫరెన్స్ నుండి కనిపిస్తుంది. 80లో డిఫరెన్స్ కనిపిస్తుంది. తర్వాత చూద్దాం 962 అలాగే 872 ఇది కూడా ఆల్మోస్ట్ 90 వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అలాగే 962 856 అంటే ఇక్కడ ఒక 44 అక్కడ 60 ఇక్కడ 100 వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అలా కాకుండా 872 784 సో 872 గాను 784 అని రాసుకుంటే 12 నుంచి 4 తీస్తే 8 16లోంచి 8 తీస్తే 8. సో వీటన్నిటికంటే తక్కువగా డిఫరెన్స్ ఉన్నది ఎక్కడనంటే ఆప్షన్ డిలో ఉన్నది డిఫరెన్స్ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో 67వ ప్రశ్నకి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తర్వాత 68వ ప్రశ్న చూద్దాం. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ ఎల్స్ క్యాన్ యూ డూ ఫర్ మీ మిస్టర్ అజయ్ ఈజ్ రికగ్నైజ్ అని ఇచ్చి సో యూ అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఉండాలి సార్. ఇది ఒరిజినల్గా ఉండాలి. దీన్ని ఎక్కడ రాశారు? యూ అనేది తీసుకొచ్చి ఫస్ట్లో రాశారు. అంటే యూ అనేది 4వ స్థానంలోకి వచ్చేసింది. మిస్టర్ అనేది 8 ఇక్కడ 2వ స్థానానికి వచ్చింది. వాట్ అనేది 3వ ఇక్కడ 1వ స్థానం ఉంది. క్యాన్ 3వ స్థానం ఉంది. అజయ్ 8వ స్థానం ఉంది. ఇలా మారింది. అంటే ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? హౌ విల్ ఎనీ వన్ ఎల్స్ క్యాన్ డూ అని కదా. ఎనీ వన్ ఎల్స్ కుంటూ రాసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 అనుకుంటే సో ఫస్ట్ 4లో ఉన్నది రావాలి. 4లో ఏముంది? క్యాన్. తర్వాత 4 తర్వాత 8లో ఉన్నది రావాలి. 8లో 2 అని ఉంది. క్యాన్ 2 అని ఉంది. తర్వాత 3వ దాంట్లో ఎనీ వన్ హూ కెన్ తర్వాత ఏం రాసుకోవాలి? ఇక్కడ 1లో ఉన్నది రాసుకోవాలి. 1లో ఏముంది? యాక్చువల్లీ ఎనీ వన్ ఉంది. క్యాన్ 2 ఎనీ వన్ అంటే ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ బి కదా. ఇక్కడ నుంచి క్యాన్ 2 ఎనీ వన్. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఏమొస్తుంది? 3 అనేది వస్తుంది. 3లో ఏముంది? నిర్దిష్ట హూ అని ఉంది. హూ సరిపోయింది. తర్వాత 3 తర్వాత 8 రావాలి. 8 అంటే ఇక్కడ ఈ ప్రకారం 8 అంటే ఏం రాసుకున్నాం? 2 హూ 2 అని రావాలి కానీ హూ మీ అని ఉంది. కాబట్టి ఆప్షన్ సి కూడా ఆన్సర్ కాదు. నన్ ఆఫ్ దీస్ పెట్టుకుంటే సరిపోతుంది. పైన ఎలా అయితే నెంబర్స్ మార్చాడో వీటిని కూడా తెచ్చిన వాటిని కూడా నెంబర్స్ మార్చుకొని రాస్తే మనం సరైన సమాధానం పెట్టుకోగలం. సో 68వ ప్రశ్నకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 69వ ప్రశ్న చూద్దాం. ఒక పాచిక దాని ముఖాలపై 1 2 3 4 5 మరియు 6గా గుర్తించబడిన 6 సంఖ్యలను కలిగి ఉంటుంది. పాచిక యొక్క 3 వీక్షణలు కింద ఇవ్వబడ్డాయని ఇచ్చారు. సో 1 6 4 1 3 2 ఇలా ఇచ్చున్నారు అనమాట. సో దీని ద్వారా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటని అడిగారు. ఓకేనా? ఇప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 5 అనే సంఖ్య కనిపిస్తుంది. ఈ 5 అనే ఏ మరియు బి గుర్తించబడిన 2 ముఖాలు వరుసగా ఏ సంఖ్యలు ఉండవచ్చు అని అడిగారు. ఉండవచ్చు అంటే ఎగ్జాక్ట్గా ఏముంటే చెప్పలేమన్న దాని మీనింగ్. అంటే మనకు ఉండవచ్చు అన్నప్పుడు ఏది ఉండకూడదో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ 5 అని ఉన్నప్పుడు ఈ 2 పాచికలను గమనిస్తే ఇక్కడ 3 అని ఉంది. ఇక్కడ కూడా 3 అని ఉంది. ఈ 2 పాచికల ద్వారా 3 అనేది కామన్ గా పెట్టుకుంటే 2 1. ఇక్కడ దీన్ని కూడా క్లాక్ వైజ్ రైట్ రాసుకుంటే 3 6 5. సో ఖచ్చితంగా 5కి ఆపోజిట్లో ఏమొస్తుంది? 1 అనే నెంబర్ వస్తుంది. 5కి ఆపోజిట్లో 1 అని వచ్చిందంటే ఖచ్చితంగా 5 పక్కన 1 కనిపించకూడదు. కాబట్టి ఏ అండ్ బిలో 1 ఉంటే ఆన్సర్ అవ్వదు. కాబట్టి బి ఆప్షన్లో 1 ఇక్కడ ఉంది. డి ఆప్షన్లో 1 ఉంది కాబట్టి అవ్వదు. సి ఆప్షన్లో 1 ఉంది కాబట్టి అవ్వదు. ఖచ్చితంగా ఆప్షన్ ఏలో ఉన్నది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో 69వ ప్రశ్నకి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో 70వ ప్రశ్న ఏమిచ్చున్నారు అంటే మోస్ట్ విలేజెస్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ దేర్ ఫోర్ సూపర్స్టిషియస్. చాలా వరకు విలేజ్లో ఉండే వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు అవడం వలన వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు. అంటే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయని ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఇంక్రీజెస్ రేషనల్ థింకింగ్. ఎజంప్షన్స్ చేయమన్నారు. చాలా మంది గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మూఢనమ్మకాలతో ఉన్నట్టు
ఎడ్యుకేషన్ చదువు నేర్చుకుంటే హేతుబద్ధమైనటువంటి ఆలోచన వస్తుంది అంటే ఇలా వాదించి వస్తుంది అంటున్నారు. అది సరైన ఊహ కాదు. ఊహించలేము దాని ద్వారా. దీని ద్వారా చేయాల్సినటువంటి కంక్లూజన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అయితే చెప్పొచ్చు. విలేజెస్ డు నాట్ గో టు స్కూల్ అది కూడా మనం చెప్పలేము. కాబట్టి 2 అవకాప్ నేదర్ వన్ నాట్ టూ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి తెలుగులో గమనిద్దాం దీన్ని. చాలా మంది గ్రామస్తులు చదువుకోని వారు కాబట్టి మూఢనమ్మకాలు గలవారు. చదువుకోరు కాబట్టి మూఢనమ్మకాలు కలవారు. విద్య హేతుబద్ధమైన ఆలోచనను పెంచుతుందని ఇచ్చాడు. సో హేతుబద్ధము అంటే మూఢనమ్మకం కాకుండా వాదించే విధంగా అంటున్నాడు. రేషనల్ థింకింగ్ అని అంటున్నాడు. అది అవ్వడానికి అవకాశం లేదు. రెండోది గ్రామస్తులు పాఠశాలకు వెళ్లరు అని చెప్తున్నాడు. అది కూడా మనం ఎస్యూమ్ చేయలేము. కాబట్టి 2 కాదు కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే 70వ ప్రశ్నకి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో దేర్ ఆర్ 70 సైకిల్స్ ఇన్ సైకిల్ స్టాండ్. మొత్తం 70 సైకిళ్ళు ఉన్నాయంట. మొత్తం 70 సైకిళ్ళు ఉన్నాయి. 50 సైకిల్స్ హ్యావ్ క్యారియర్స్. సో ఇలా తీసుకుంటే ఇలా తీసుకోమని చెప్పాడు. ఇలా తీసుకుంటే 50 సైకిల్స్ హ్యావ్ క్యారియర్స్. 50 సైకిల్స్కి క్యారియర్స్ ఉన్నాయి. 35 హ్యావ్ బోత్ బెల్స్ అండ్ క్యారియర్స్. సో క్యారియర్స్ బెల్స్ అనుకుంటే 2 కలిపి ఉన్నది 35. 2 కలిపి ఉన్నది 35. 50 సైకిల్స్ హ్యావ్ క్యారియర్స్ అని ఇచ్చారు. సో మొత్తం 50 ఉంటే అందులో ఆల్రెడీ 35 ఉన్నాయి కాబట్టి 15 మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఓకేనా. తర్వాత 35 హ్యావ్ బోత్ బెల్స్ అండ్ క్యారియర్స్ వైల్ సమ్ హ్యావ్ ఓన్లీ బెల్స్. సో ఓన్లీ బెల్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అప్పుడు? 15 + 35 ఇక్కడ 50 అయిపోయింది. మిగిలిపోయిన 20 మంది ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. వైల్ ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ విచ్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చారు. సో 15, 35, 20 అని రావాలి. ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. A cube has the following figures. సో క్యూబ్ కి ఈ విధంగా ఉందని చెప్పి మనకి ఇచ్చున్నారు. A cube has following figures. సో ఎలా ఉన్నాయి అని అంటే దాన్ని ఊహించడానికి ఒక విధమైనటువంటి ఇమేజ్ ఇచ్చున్నారు మనకి. సో ఇలా తీసుకున్నాం. క్యూబ్ అనే దాన్ని నేను ఈ విధంగా తీసుకొని ఒక పాచిక దాని 5 ముఖాలపై క్రింది బొమ్మలు కలిగి ఉంది. ఎగువ ఉపరితలం ఖాళీగా ఉంది. దీర్ఘవృత్తము క్రాస్ మరియు త్రిభుజం మధ్య ఉంటుంది. సో ఓకే, ద టాప్ సర్ఫేస్ ఇస్ బ్లాంక్, ద ఎలిప్స్ ఈస్ బిట్వీన్ ద క్రాస్ అండ్ ద ట్రయాంగిల్ ఇచ్చారు. సో ఎలిప్స్ అని అంటే ఇలా సపోజ్ టాప్ ఖాళీగా ఉంది కాబట్టి ఎలిప్స్ని ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఎలిప్స్ అనేది ఇలా నా ఫ్రంట్ లో కనిపిస్తుంది. ఎలిప్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఎలిప్స్ ఈస్ బిట్వీన్ క్రాస్ అండ్ ట్రయాంగిల్ ఇచ్చారు. సో ఇక్కడ క్రాస్ పెట్టుకున్నాం. క్రాస్ కి ట్రయాంగిల్ కి మధ్యలో ఎలిప్స్ ఉందంటే ఈ వెనకాతల ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, క్రాస్ అనేది ముందుంది, ఇక్కడ ఎలిప్స్ కనిపిస్తుంది నాకు. తర్వాత స్క్వేర్ ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. ట్రయాంగిల్ కి రైట్ సైడ్ లో అంటే ట్రయాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి రైట్ సైడ్ లో అంటే ఇక్కడ మనకి స్క్వేర్ కనిపిస్తుంది. అంటే ఈ లోపల మనకి తెలియని లోపల బాక్స్ ఇది కనిపిస్తుంది. ద ఎలిప్స్ అండ్ స్క్వేర్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఈ ఎలిప్స్ కి ఈ చతురస్రం అనేది ఆపోజిట్ లో ఉన్నాయి. అంటే ప్లస్ కి ట్రయాంగిల్ ఆపోజిట్ లో ఉన్నప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే విచ్ ఫేస్ ఈజ్ ద సర్కిల్ ఆన్. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంటే ఎక్కడ ఉంటుంది అంటే ఈ టాప్ ఫేస్ లో ఎలాగా ఖాళీగా ఉందని చెప్పారు. ఖచ్చితంగా ఎక్కడ ఉండాలా? సర్కిల్ అనేది కిందనే ఉండాలి కాబట్టి దిగువన అని పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 73వ ప్రశ్న చూద్దాం. 5 persons are sitting in a row facing either north or south. సో ఇలా ఇచ్చున్నారు క్వశ్చన్ ని. సో ఇది మనకు వచ్చిన క్వశ్చన్. ఇందులో డేటా సఫిషియన్సీ బట్టి ఆన్సర్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి గమనిద్దాం. ఇందులో 5 persons PQRST are sitting in a row facing either north or south. ఇలా 5 members ఉన్నారు. 1, 2, 3, 4, 5 members ఉన్నారు. The persons at the extreme ends are facing opposite directions. The person in the middle of the row facing south. ఈ మిడిల్ లో ఉన్న పర్సన్ సౌత్ వైపు చూస్తున్నాడు. The left and right are considered with respect to the north direction. అంటే వీళ్ళు మనం చూస్తున్నట్టుగానే చూడమని చెప్తున్నాడు. మనం ఎలా చూస్తాం? ఈయన లెఫ్ట్ అవుతాడు, ఈ రైట్ సైడ్ లో ఉన్నవాడు రైట్ అవుతాడు అని చెప్తున్నాడు. సో ఇందులో దేని ద్వారా హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ లో కూర్చుంది ఎవరు అని చెప్పడానికి ఇచ్చిన డేటాలో ఏది సరిపోతుందని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూద్దాం. 1 person sits between S and P. S కి P కి మధ్యలో ఒక పర్సన్ కూర్చున్నారు. Q sits to the immediate left of S అని ఇచ్చారు. Q sits to the immediate left of S. T sits at the extreme right hand అని ఇచ్చారు. సో T sits at the extreme right hand ఇక్కడ రాసుకోవచ్చు. Neither P nor sits at an end. P does not face south అని ఇచ్చారు అన్నమాట.
ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను క్యూ ఇక్కడ తీసుకుంటే ఎస్ ఇక్కడ 1 గ్యాప్ తర్వాత పి ఇక్కడ రాసుకుంటాం. ఎందుకంటే క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. సో క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్, టీ సిట్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ అండ్ టీ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో ఉన్నారు. నేను ఇప్పుడు సపోజ్ నేను ఇలా మార్చుకున్నాను అనుకోండి, వీడు సౌత్ అని తెలుసు, సో ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఒకవేళ క్యూ ఇక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఎస్ ఎటువైపు ఉన్నాడో మనకు తెలియదు కదా. 1 person sits between ఎస్ అండ్ పి. క్యూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఒక ఎస్ కానీ సౌత్ వైపు చూస్తే ఎస్ ఇక్కడ ఉంటాడు. టీ డస్ నాట్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్, నెయిదర్ పి నార్ ఆర్ సిట్స్ ఎట్ అన్ ఎండ్. ఇప్పుడు నేను క్యూ ఇక్కడ రాసుకుంటే మిగిలిపోయిన ఆర్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఆర్ రాస్తే ఎక్స్ట్రీమ్ ఎండ్ లో రాకూడదని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా క్యూ ఇక్కడ రాయలేను. క్యూ ఇక్కడ స్థానంలో తీసేసి అక్కడ మాత్రమే రాస్తే ఆర్ అనేది మిడిల్ లో రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆర్ వచ్చింది ఏంటంటే మిడిల్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు, క్యూ ఉన్నారు అన్న విషయం చాలా క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి 1 ద్వారా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు రెండో పరిశీలిద్దాం. రెండో దాంట్లో ఇలా 4-5 స్థానాలు తీసుకుంటే ఎస్ సిట్స్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, పి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ, నన్ ఆఫ్ దెమ్ ఇట్స్ అడ్జసెంట్ టు ఎస్ అని ఇచ్చారు. పి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ, నన్ ఆఫ్ దెమ్ సిట్ అంటే ఇద్దరు కూడా రాకూడదంటే పి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ అంటే టీ సౌత్ చూడొచ్చు అనుకోవచ్చు, లేదా పి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. పి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. క్యూ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు పి అని ఇచ్చారు. సో క్యూ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు పి అన్నప్పుడు నేను పి ఇక్కడ పెట్టుకుంటే క్యూ ఇక్కడ రాయకూడదు. సో లేదంటే క్యూ ఇక్కడ రాసుకోవచ్చు, అప్పుడు ఆర్ ఇక్కడ రాస్తాను. లేదు ఇక్కడ పి ఇక్కడ ఉందంటే క్యూ ఇక్కడ రాయకూడదు, క్యూ ఇక్కడ రాయాలి, అప్పుడు ఆర్ ఇక్కడ రాసుకోవాలి. అంటే లాస్ట్ లో ఆర్ లేదా క్యూ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డేటా ద్వారా ఆన్సర్ రాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటి అంటే 74వ ప్రశ్న. 74వ ప్రశ్నలో మనకు కనిపెట్టాల్సింది ఏంటంటే ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ వాజ్ ద కోడ్ ఫర్ స్టూడెంట్. స్టూడెంట్ అనే దాన్ని కోడ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఫైండ్ అవుట్ చేయాలంటే స్టేట్మెంట్ 1లో చూద్దాం. ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అని ఇచ్చారు. సో స్టూడెంట్ అంటే ఖచ్చితంగా ఉంది కాబట్టి 4 ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. సో స్టూడెంట్ పైన ఉంది కాబట్టి దాని ఆన్సర్ అక్కడే ఉండాలి, ఇంకెక్కడ రిపీట్ అయి ఉండకూడదు. సో చూద్దాం. ఇక్కడ హీ విన్స్ ద ట్రోఫీలో ఎక్స్బి ఏబి అని కనిపిస్తుంది. ఇక్కడ ఏబి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందంటే కానీ స్టూడెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ ఏబి అవ్వదు. దిస్ ఇయర్ స్టార్ట్స్ అని జీబీ విబి టీబీ అని ఇచ్చారు. సో జీబీ ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి జీబీ కూడా ఆన్సర్ అవుతుంది. సో ఐబీలో కానీ ఎల్బీలో కానీ ఆన్సర్ ఉండాలి. ఆ కిందకు వస్తే ఇంక మళ్ళా ద కాంపిటీషన్ ఇస్ టఫ్ అని ఇచ్చారు. జేబి ఏబి ఎఫ్బి కేబి. ఆఫర్ ఆఫ్ ద వీక్ ఏబి ఎల్బి ఆర్బి క్యూబి అని ఇచ్చారు. సో ఎల్బి ఇక్కడ రిపీట్ అయిపోయింది. స్టూడెంట్ రిపీట్ అవ్వకుండా ఎల్బి రిపీట్ అయింది. ఖచ్చితంగా స్టూడెంట్ ఎల్బి కాదు, మిగిలిపోయింది ఐబి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే నేను రెండింటిని యూజ్ చేయాలి కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే 75 నుంచి 76లో ఉన్నది. ఏబిసిడి ఆర్ సీటెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. PQRS and T are seated and all of them are facing north direction. సో వీడు చెప్పిన దాని ప్రకారం ఎలా తీసుకోవాలి అంటే ABCDE అనే 5 ఉంటే వాళ్ళు కిందకి చూడాలి. PQRST అనే 5 ఉంటే వీళ్ళు నార్త్ వైపు చూడాలి. ఈ విధంగా ఇచ్చున్నారు. దస్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ద పర్సన్స్ ఆఫ్ బోత్ రోస్ ఫేస్ వన్ అదర్. ఇలా ఇచ్చున్నారు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ నాకు కావాల్సింది ఏంటి అంటే మొత్తం అరేంజ్మెంట్ చేసి పెట్టుకోవాలి. 2 parallel 5 persons and they are sitting in equal distances. ఇప్పుడు చూద్దాం సార్. ఈ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో. సో ఇలా 5 members అని తీసుకుంటే ఈ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో అని ఇచ్చారు. సో సపోజ్ ఈ ఇక్కడ అనుకున్నాను. బి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చారు. సో బి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ, ఎందుకంటే ఈ సౌత్ వైపు చూస్తుంది కాబట్టి లెఫ్ట్ ఇక్కడే ఉంటుంది. నేను ఈ ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్కి వెళ్ళాను కాబట్టి ఖచ్చితంగా ఈ పొజిషన్ ఇదే అని చెప్పొచ్చు. ఈ సిట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో. బి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అండ్ హీ సిట్స్ జస్ట్ ఆపోజిట్ టు క్యూ. That means B sits opposite to Q. Q is not an immediate neighbor of P. Q పక్కన P రాకూడదు. P who is not facing E. అంటే Q పక్కన P రాకూడదు అంటే ఇక్కడ P రాకూడదు, ఇక్కడ కూడా రాకూడదు అంటే ఖచ్చితంగా P ఇక్కడ మాత్రమే రాయడానికి అవకాశం ఉంది. C and T are sitting diagonally opposite to each other. డయాగోనల్ అంటే వీళ్ళిద్దరిని రాయలేం కాబట్టి C ఇక్కడ రాసుకుని T ఇక్కడ రాసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత A sits opposite to S. S who is sitting between P and Q. ఎస్ అనేవాడు పీకి క్యూకి మధ్యలో కూర్చోవాలా. ఏ సీట్స్ ఆపోజిట్ టు ఎస్. అలా అయితే ఇక్కడ డి పెట్టుకుంటాము, మిగిలిపోయిన ఆర్ ఇక్కడ పెట్టుకుంటే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకు వచ్చినటువంటి డేటా. దీన్ని బేస్ చేసుకొని ఒకసారి చెక్ చేద్దాం క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారు అనేది. సో దీని మీద అడిగిన క్వశ్చన్ 75 క్వశ్చన్ ఏంటో చూద్దాం. 75లో మనం అడిగిన మొట్టమొదటి ప్రశ్న
సో ఇది ఇలా డేటా వచ్చింది. మనకు అడిగింది హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అని ఇచ్చారు. థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి ఎవరు ఉన్నారు? 1 2 3 ఆర్ అని పెట్టుకోవాలి. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. పికి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు అంటే 1 2 3 ఆర్ ఉన్నారు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 75 ఆప్షన్ 75వ ప్రశ్న చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అని ఇచ్చినారు. సో ఈ అరేంజ్మెంట్ ప్రకారం హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అన్నది ప్రశ్న. సో అదే గమనిస్తే థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అంటే ఇక్కడ పి ఉన్నాడు కాబట్టి 1 2 3వ స్థానంలో ఉన్నది ఆర్. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న ద పొజిషన్ ఆఫ్ ఈ ఈజ్ ఇంటర్చేంజ్ విత్ ఏ అని ఇచ్చారు. సరే అది కూడా చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనకు వచ్చిన అరేంజ్మెంట్ ఇది. వచ్చిన అరేంజ్మెంట్ ప్రకారం ఈ డి బి ఏ సి అలాగే టిఆర్ క్యూఎస్పి ఇది మనకు వచ్చిన ఒరిజినల్ అరేంజ్మెంట్. దీన్ని ఏం చేయమని చెప్తున్నారంటే కొంత చేంజెస్ చేయమని చెప్తున్నారు. ఎలా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పొజిషన్ ఆఫ్ ఈ ఇంటర్చేంజ్ విత్ ఏ అని ఇచ్చారు. ఈ ఈజ్ ఇంటర్చేంజ్ విత్ ఏ ఇలా మార్చాలి. ఇలా మార్చాలి అని అంటే ఇక్కడ ఈని ఇక్కడ ఏని రాసుకోవాలి. రాసుకున్నా ఏ ఇక్కడ ఈ ఇక్కడ రాశాను. అండ్ ద పొజిషన్ ఆఫ్ డి విత్ సి. డి విత్ సి అంటే ఇక్కడ సి రాసుకోవాలి. అప్పుడు ఇక్కడ డి అవుతుంది. ఇలా మార్చుకోమన్నాడు. అండ్ ఎస్ ఈజ్ ఇంటర్చేంజ్ విత్ క్యూ అని ఇచ్చారు. సో హియర్ ఇట్ విల్ బి ఎస్ అండ్ దిస్ విల్ బి క్యూ. సో ఒకసారి రాసుకుందాం ఎస్ అండ్ క్యూ. సో దిస్ విల్ బి ఎస్ అండ్ దిస్ విల్ బి క్యూ. ఇలా మార్చుకుందాం. సో ఒరిజినల్గా వచ్చేసరికి క్యూ అండ్ ఎస్, ఇది ఎస్ అండ్ క్యూ అయింది. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విల్ బి ద రిగార్డింగ్ న్యూ అరేంజ్మెంట్ అని ఇచ్చారు. ఇచ్చిన దాని ప్రకారం ఏది నిజం అవుతుంది అని అడిగారు. ఫస్ట్ వన్ చూద్దాం. బి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ రైట్ లో బి ఉంది అంటున్నాడు, కానీ ఏ సౌత్ వైపు చూస్తుంది కాబట్టి సెకండ్ లెఫ్ట్ అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. టీ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. టీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ ఇలా నార్త్ వైపు చూస్తున్నప్పుడు 1 2 టీ సెకండ్ లెఫ్ట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తర్వాత 77వ ప్రశ్న చూద్దాం. 77వ ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినారు. దీన్ని కలిపి చూస్తే బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ కలుపుతాం. టీ లెస్ దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇక్కడ టీ నుంచి కలుపుకోవడానికి అవకాశం ఉంది. సి గ్రేటర్ దెన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ. ఇక్కడ రాసిన సి గ్రేటర్ దెన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ లెస్ దెన్ టీ లెస్ దెన్ డి. లెస్ దెన్ టీ అండ్ లెస్ దెన్ డి. తర్వాత ఎఫ్ నుంచి కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎఫ్ నుంచి కనెక్ట్ చేసుకుంటే ఎఫ్ గ్రేటర్ దెన్ ఈ. సో ఫస్ట్ చూద్దాం. కే నుంచి కేకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నా చూడండి. కే నుంచి క్యూకి వెళ్ళాలి. కే నుంచి మొదలు పెట్టుకుని క్యూ వరకు వెళ్ళాలంటే నేను దేని ద్వారా వెళ్ళగలను? ఇక్కడ డి ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి డిటియుఓ క్యూ ద్వారా వెళ్ళగలను. ఇప్పుడు చూద్దాం. కే నుంచి డికి వెళ్ళాలంటే ఈక్వల్ టు సింబల్ ఉంది. సో అంటే ఇక్కడ కే రాసుకున్నట్టే. ఇక్కడ కే ఉంటే కే నుంచి రివర్స్ వెళ్తే లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ అవుతుంది. టీ ఇక్కడ లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ అవుతుంది, ఈక్వల్ టు అవుతుంది. సో ఇప్పుడు కేకి క్యూకి మధ్యలో కే గ్రేటర్ దెన్ క్యూ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 అవుతుందేమో చూద్దాం. అంటే కంక్లూజన్ 2 అవుతుందేమో చూస్తే బి నుంచి సికి ప్రయాణించాలి. బి నుంచి సికి ప్రయాణించాలి అని అంటే దేని ద్వారా కలవటానికి అవకాశం ఉందో చూద్దాం. బి నుంచి సికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఎస్ తర్వాత కనెక్షన్ లేదు, అసలు సికి వెళ్ళడానికి అవకాశం లేదు. నెక్స్ట్ సి నుంచి కేకి రావాలని అంటే సి తర్వాత గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, లెస్ దెన్. ఇక్కడే ఆపోజిట్ సింబల్స్ కనబడుతుంది. ఎప్పుడైతే ఆపోజిట్ సింబల్స్ని మనం ఆన్సర్ చెప్పలేము కాబట్టి ఓన్లీ 1 మాత్రమే అవుతుంది. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న ఎడ్యుకేషన్ ఈజ్ రిటర్న్ యాజ్ అని ఇచ్చున్నారు. ఎడ్యుకేషన్ అనే పదాన్ని NLBIFXLQO అని ఇచ్చున్నారు. ఒకసారి గమనిస్తే ఇది ప్రతి 4 లెటర్ల తర్వాత, అంటే ఇక్కడ 4 లెటర్ల డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 5 14 అంటే +9, 4 12 అంటే +8, 21 28 అంటే +7, 3 + 9 అంటే 6, 1 + 5 6,
20 + 4 24, 9 + 3 12, 15 + 2 17, 14 + 1 15 ఈ విధంగా రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం అడుగుతున్న అదే కోడ్ భాషలో బ్రాడ్బ్యాండ్ ఏ విధంగా రాస్తారని అడిగారు. BROAD BAND బ్రాడ్బ్యాండ్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారని అడిగితే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? 20 ఇది 2 + 9 11 కేతో స్టార్ట్ అవుతుంది. 18 + 8 26 జెడ్ రావాలి. O ప్లస్ అంటే 15 + 7 22 KZV. 1 + 6 7 G రావాలి. KZVG. తర్వాత D + 4 + 5 చేస్తే 9 I రావాలి. సో KZVG తర్వాత I లేదు కాబట్టి దీన్ని తీసేయండి. KZW వచ్చింది V రావాలి. KZU వచ్చింది తీసేస్తే ఆప్షన్ C ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్. నెక్స్ట్ తర్వాత 79వ ప్రశ్న చూద్దాం. 79వ ప్రశ్నలో ఏ టీమ్ ఆఫ్ 6 is to be selected from among is the 5 doctors A, B, C, D and E and 5 engineers PQRST. అంటే మనం A, B, C, D, E అనే 5 మెంబర్ నుంచి అలాగే PQRST నుంచి 2 టీములు తీయాలి. ఆ 2 టీముల్లో కూడా ఒక టీం తీయాలి. ఆ టీంలో 6 ఉండాలి. ఆ 6 కూడా ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. ఓకే, సో దాని ప్రకారం ప్రయత్నిస్తే మనకు కావాల్సింది ఏంటి అని అంటే A and D హ్యావ్ టు బి టుగెదర్. ఒక టీం చూద్దాం సార్. ఫస్ట్ A and D కలిపి ఉండాలని చెప్పారు. B and R కెనాట్ బి టుగెదర్. B and R కలిసి ఉండకూడదు. P and S కెనాట్ బి టుగెదర్. Q and R హ్యావ్ టు బి టుగెదర్ అండ్ B and P హ్యావ్ టు బి టుగెదర్. సో సపోజ్ నేను ఇక్కడ B and P తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ B and P తీస్తే ఖచ్చితంగా నేను ఎవరిని రాయకూడదు, ఇంకా Rని రాయకూడదు గ్రూప్లో. అలాగే నేను P and S కెనాట్ బి టుగెదర్. P రాశాను కాబట్టి ఖచ్చితంగా S కూడా రాయకూడదు. నెక్స్ట్ Q and R హ్యావ్ టు బి టుగెదర్ అని ఇచ్చారు. సో ఇక్కడ Q and R గాని రాసేస్తే R వచ్చేస్తారు కాబట్టి R ఇక్కడ రాయలేను, అంటే Qని కూడా రాయలేను, Qని కూడా ఇక్కడ రాయలేను. B and P హ్యావ్ టు బి టుగెదర్. సో B and P టుగెదర్ రాయడానికి అవకాశం ఉంది. సో వీళ్ళు కాకుండా ఇంకెంతమంది మిగిలిపోయారు అంటే Rని Sని రాయకుండా, సో నేను A రాశాను, B రాశాను కాబట్టి C రాసుకోవచ్చు. నేను C తీసుకోవడానికి అవకాశం ఉంది యాక్చువల్గా అయితే, కానీ C గురించి ఎక్కడ క్లూ ఇవ్వలేదు. తర్వాత D రాశాను, E రాసుకోవడానికి అవకాశం ఉంది. సో నేను E అనేదాన్ని ఇక్కడ రాసి పెట్టుకుంటా. తర్వాత PQRSTలో ఇక్కడ P ఉంటే R ఉండకూడదు, B ఉంటే S ఉండకూడదు. మిగిలిపోయిన ఏమున్నాయి? T ఒకటి రాసుకోవడానికి అవకాశం ఉంది. సో T రాసుకున్నా. ఈ విధంగా ఒక గ్రూప్ తయారు చేయడానికి అవకాశం ఉంది. 6 మెంబర్స్. ఎందుకు అంటే ఖచ్చితంగా 2 ఇంజనీర్స్ ఉండాలి మాక్సిమం, అంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు. ఇద్దరు ఇంజనీర్స్ ఎవరు? ABCD మరి 5 ఇంజనీర్ PQRST అంటే ఇందులో ఇద్దరు మాత్రమే ఉండాలి. సో వీళ్ళిద్దరిని మాత్రమే రాయాలి. ఇంకా అంతకంటే ఎక్కువ రాయడానికి స్కోప్ లేదు. ఇద్దరు ఇంజనీర్లో ఉండాలి కాబట్టి ఆ విధంగా రాసుకున్నాం. ఇదో గ్రూప్ తయారు చేయొచ్చు. లేదా ఇంకో గ్రూప్ ఎలా తయారు చేయొచ్చు అని అంటే A మరియు Dతో కలిసి ఉండాలి కాబట్టి A and D ఒకటి పెట్టుకున్నాను. అలాగే B and R కలిసి ఉండకూడదు కాబట్టి B and R కలిసి ఉండకూడదు కాబట్టి B రాయను. తర్వాత P and S కెనాట్ బి టుగెదర్. P and S కలిపి ఉండకూడదు కాబట్టి P మాత్రమే తీసుకుందాం. B and R కలిపి ఉండాలి కాబట్టి తీసుకోవడానికి అవకాశం లేదు. Q and R హ్యావ్ టు బి టుగెదర్. Q and R కలిసి ఉండాలని చెప్పారు. సో Q and R కలిపి ఉండాలి కాబట్టి నేను Qని తీసుకుంటే Bని తీసుకోలేను. B and P టుగెదర్ అంటే B ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే P తీసుకున్నా B పక్కన B ఉండాలి. నేను P తీసుకుంటే R తీసుకోకూడదు. వారు చెప్పిన దాని ప్రకారం B R కానీ B ఉంటే R ఉండకూడదు, P ఉంటే S ఉండకూడదు, Q ఉంటే R ఉండకూడదు. వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. Q and R కలిసి ఉండాలి. సో కాబట్టి A D P B అని అయితే తీసుకున్నాను. సో ఇంకెవరు ఉన్నారంటే ఇప్పుడు సపోజ్ నేను A B అయిపోయింది కాబట్టి D కూడా అయిపోయింది. C and Dలో ఒకరిని తీసుకోవాలి. ఖచ్చితంగా ఇద్దరు వీళ్ళని తీసుకోవాలి. వీళ్ళని తీసుకోవాలంటే నేను ఇక్కడ C ప్లేస్ చేసుకున్నాను. నేను ఇక్కడ C and E ప్లేస్ చేసుకుంటా. C and E ప్లేస్ చేసుకుంటే 1 2 3 4 5 6 మెంబర్స్ అయిపోయారు. మాక్సిమం ఇద్దరు ఇంజనీర్స్ మాత్రమే తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఎవరిని తీసుకుని నెక్స్ట్ అయిపోతారు కాబట్టి ఇంజనీర్స్ వదిలేసి ఓన్లీ డాక్టర్స్ మాత్రమే తీసుకుంటే ఇది ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. సో ADBPET కానీ ADPBCE కానీ అంటే మనకి ఆప్షన్ B ఆప్షన్ 3లో కానీ 4లో కానీ ఉన్నాయి. అంటే మనకి 3 and 4 కలుపుకున్నది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ D పెట్టుకుంటే సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 80వ ప్రశ్నకు వచ్చేసరికి షుడ్ పంచాయతీ రాజ్ సిస్టమ్ బి కంటిన్యూడ్ ఇన్ ద రూరల్ అడ్మినిస్ట్రేషన్? ఎస్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్ మెనీ గుడ్ వర్క్స్ ఫర్ రూరల్ పీపుల్ డ్యూరింగ్ ద పాస్ట్ మెనీ ఇయర్స్. సో పంచాయతీ రాజ్ సిస్టమ్ని మనం కొనసాగించాలా? అవును, అది గత అనేక సంవత్సరాలుగా గ్రామీణ ప్రజల కోసం అనేక మంచి పనులు సాధించింది అంటే ఖచ్చితంగా. ఎందుకంటే వాదనలు చేసేటప్పుడు ఆ పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి మనకు తెలిసి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అది మంచిగా చేసింది కాబట్టి మనం దీనికి ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాదు
నిజాయితీ లేని వ్యక్తులు వ్యవస్థలోకి ప్రవేశిస్తారు, మరి సమర్థులైన వ్యక్తులు అవకాశాన్ని కూల్చివేస్తారని చెప్తున్నారు. ఇది పంచాయతీరాజ్ సిస్టంలో అలాంటి అవకాశం లేదు కాబట్టి వాదన ఒకటి మాత్రమే బలంగా ఉందని పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 81వ ప్రశ్న చూద్దాం. 81వ ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే అమాంగెస్ట్ 5 ఆర్టికల్స్ A, B, C, D and E, A is 5 times heavier than D. A is 5 times heavier than D. అంటే రేంజ్ ఎంత అంటే ఇక్కడ 5 times heavier. B is 3.5 times heavier than C. D is 2 times heavier than E. D అనేది E కంటే 2 times heavier అంట. C is 3 times heavier than E. C is 2 times heavier than E. C is 3 times heavier than A. B is 3 and 1/2. Okay, B is 3.5 heavier than C. Heavier than C అంటే B ఇక్కడ ఎక్కడో పైన రాసుకోవాలి. B వచ్చి 3.5 heavier అన్నమాట. సో దీని ప్రకారం చూస్తే A is 5 times heavier than D, B is 3.5 times heavier than C, D is 2 times heavier than E and C is 3 times heavier than A. ఇలా ఇచ్చినారు. మళ్ళీ అడుగుతుంది ఏంటంటే which of the following statements is not true అని ఇచ్చారు. B is heavier than D. B is heavier than D. Yes, B is heavier than DA కాబట్టి ఇది ట్రూ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. A is 10 times heavier than E. A is 10 times heavier than E ఇచ్చారు. పైకి వెళ్ళటానికి అవుతుంది. 2 times 5 times అంటే 10 times అవుతుంది. సో అవకాశం ఉంది. B is 5 times heavier than A. B is 5 times heavier than A. Next C is 15 times heavier than D ఇచ్చారు. C is 15 times heavier than D. A is 10 times heavier than E. సో దీని ప్రకారం చూసుకుంటే ఇందులో ఏది హెవియర్ అని చెప్పడానికి మనకి ఇచ్చిన డేటా సరిపోతుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే B is 5 times heavier than A. B అనేది A కంటే 5 times heavier అని చెప్తున్నాడు. B is 5 times heavier than A. సో దీని ప్రకారం ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి స్కోప్ ఉందో చూద్దాం. ఒకసారి మళ్ళీ తెలుగులో కూడా చెప్తున్నా. 5 వస్తువులు ABCD మరియు వీటితో A అనేది D కంటే 5 రెట్లు బరువు ఎక్కువ. A అనేది ఇక్కడ A అనేది D కంటే 5 రెట్లు ఎక్కువ, B అనేది C కంటే 3.5 రెట్లు బరువు ఎక్కువ, D అనేది E కంటే 2 రెట్లు ఎక్కువ, D అనేది E కంటే 2 రెట్లు బరువు ఎక్కువ, C అనేది A కంటే 3 రెట్లు ఎక్కువ, C అనేది A కంటే 3 రెట్లు బరువు ఎక్కువ, B అనేది C కంటే 3.5 రెట్లు బరువు ఎక్కువ, B అనేది C కంటే 3.5 రెట్లు బరువు ఎక్కువ అని ఇచ్చారు. ఇందులో ఏది నిజం కాదు అని ఇచ్చారు. ఫస్ట్ డి కంటే బి బరువుగా ఉంటుంది. డి కంటే బి బరువుగా ఉంటుంది. డి కంటే బి బరువుగా ఉంటుంది. ఎవరు చెప్పింది నిజమే. ఏ తర్వాత ఈ కంటే ఏ 10 రెట్లు బరువు ఎక్కువ. ఈ కంటే ఏ 10 రెట్ల బరువు ఎక్కువ అని ఇచ్చాడు. సో ఈ కంటే ఏ 10 రెట్లు బరువు ఎక్కువ. బరువు ఎక్కువ అని కరెక్ట్ అవుతుంది కాబట్టి నిజం కాదని కాదు కాబట్టి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ కంటే బి 5 రెట్ల బరువు ఎక్కువ. సో ఇది రాంగ్గా ఉంది. డి కంటే సి 15 రెట్లు ఎక్కువ. ఇది సరిపోయింది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. సో 81వ ప్రశ్నకి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో నౌ విల్ డిస్కస్ క్వశ్చన్ నెంబర్ 82 to 84. ఇందులో ఇచ్చింది ఏంటో చూద్దాం. సో టోటల్ 7 పర్సన్స్ ఉన్నారు. LMNO PQRS. సో అది క్లియర్గా రాసి పెట్టుకుందాం. LMNO PQR అని 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ గురించి కూడా డిఫరెంట్ కలర్స్ ఇష్టపడతారు, అలాగే డిఫరెంట్ హాబీస్ ఉన్నాయని ఇచ్చారు. ఫస్ట్ వన్ చూద్దాం. ద హాబీ ఆఫ్ ఓ ఈ షూటింగ్. సో ఇది క్లియర్గా ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ రాసి పెట్టేసుకుందాం. సో ఇక్కడ షూటింగ్ అని రాసి పెట్టుకున్నాను. ద వన్ హూజ్ హాబీ ఇస్ గార్డెనింగ్ లైక్ పింక్ కలర్. సో గార్డెనింగ్ పింక్ కలర్ ఆ డేటా ఇక్కడ రాసి పెట్టుకున్నాను. ఓకే, గార్డెనింగ్ పింక్ కలర్. ఎల్ లైక్స్ ఎల్లో కలర్. సో ఎల్ లైక్స్ ఎల్లో కలర్ ఇక్కడ రాసి పెట్టుకున్నా. తర్వాత ద వన్ హూజ్ హాబీ ఈజ్ రైటింగ్ లైక్స్ గ్రీన్ కలర్. సో అది ఎక్కడ రాయాలో తెలియదు కాబట్టి పక్కన రాసి పెట్టుకున్నా. రైటింగ్ చేసే వాళ్ళు గ్రీన్ కలర్ని ఇష్టపడాలి. ద హాబీ ఆఫ్ క్యూ ఈజ్ డాన్సింగ్. సో క్యూ యొక్క హాబీ డాన్సింగ్. క్యూ యొక్క హాబీ డాన్సింగ్. నెయిదర్ ఓ నార్ క్యూ లైక్స్ బ్లాక్ కలర్. సో ఇక్కడ ఓ దగ్గర కానీ అలాగే క్యూ దగ్గర కానీ బ్లాక్ కలర్ రాకూడదు. ఈ 2 చోట్ల బ్లాక్ కలర్ అనేది రాకూడదు. బ్లాక్. ద వన్ హూజ్ హాబీ పెయింటింగ్ అండ్ ట్రావెలింగ్ డస్ నాట్ లైక్ బ్లాక్ కలర్. సో పెయింటింగ్ అలాగే ట్రావెలింగ్ ఈ 2 ఇష్టపడే వాళ్ళు బ్లాక్ కలర్ని ఇష్టపడకూడదు అని చెప్తున్నాడు అనమాట.
ఓకేనా. ట్రావెలింగ్ పెయింటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు బ్లాక్ కలర్ని ఇష్టపడకూడదు. తర్వాత ద హాబీ ఆఫ్ ఎల్ ఈజ్ నాట్ ట్రావెలింగ్. సో ఇక్కడ ట్రావెలింగ్ రాకూడదు. ఓకేనా, ఇక్కడ ట్రావెలింగ్ రాకూడదు. తర్వాత ద వన్ హూజ్ హాబీ ఈజ్ ట్రావెలింగ్ డస్ నాట్ లైక్ రెడ్. ఓ డస్ నాట్ లైక్ రెడ్ కలర్. సో ఇక్కడ రెడ్ కూడా రాకూడదు. ఓ డస్ నాట్ లైక్ రెడ్ కలర్. ద వన్ హూజ్ హాబీ ఈజ్ ట్రావెలింగ్ డస్ నాట్ లైక్ రెడ్ ఆర్ వైట్ కలర్. సో ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్ళు రెడ్ కానీ వైట్ని కానీ ఇష్టపడరు అని చెప్పాడు. రెడ్ని కానీ వైట్ని కానీ ఇష్టపడరు. తర్వాత ఓ డస్ నాట్ లైక్ రెడ్ కలర్. ద హాబీ ఆఫ్ పీ ఈజ్ నేదర్ హంటింగ్ నార్ గార్డెనింగ్. ఇక్కడ హంటింగ్ కానీ అలాగే గార్డెనింగ్ కానీ ఈ రెండు రాకూడదు. హంటింగ్ కానీ గార్డెనింగ్ కానీ రాకూడదు. పీ డస్ నాట్ లైక్ గ్రీన్ కలర్. సో ఇక్కడ గ్రీన్ కలర్ రాకూడదు. తర్వాత ఆర్ డస్ నాట్ లైక్ గ్రీన్ ఆర్ బ్లాక్ కలర్. ఇక్కడ గ్రీన్ కానీ అలాగే బ్లాక్ కలర్ కానీ ఇక్కడ రాకూడదు. తర్వాత ద హాబీ ఆఫ్ ఎమ్ ఈజ్ నాట్ రైటింగ్. ఇక్కడ రైటింగ్ రాకూడదు అని చెప్పాడు అనమాట. సో ఇది మనకి ఇచ్చిన డేటా. ఈ డేటా యూజ్ చేసుకుని మిగతా క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం ఈ విధంగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ నేను ట్రావెలింగ్ రాయకూడదు, రైటింగ్ ఇక్కడ రాయకూడదు. సో నెక్స్ట్ రైటింగ్ గ్రీన్ అని ఇచ్చారు. కండిషన్లో రైటింగ్ గ్రీన్ అని ఇచ్చారు. ఈ ఆర్లో గ్రీన్ రాయకూడదు కాబట్టి రైటింగ్ రాయలేను. ఇక్కడ ఆల్రెడీ డాన్సింగ్ ఉంది కాబట్టి రైటింగ్ రాయలేను. ఇక్కడ గ్రీన్ రాయకూడదు కాబట్టి గ్రీన్ రాయలేను, రైటింగ్ రాయలేను. సో ఇక్కడ ఎక్కడ రైటింగ్ రాయలేను. సో ఖచ్చితంగా రైటింగ్ గ్రీన్ అనేది ఎన్లో మాత్రమే వస్తుంది. సో ఆ క్లారిటీ అయితే వచ్చింది మనకి ఇక్కడ. సో రైటింగ్ గ్రీన్. సో గ్రీన్ ఇక్కడ అయిపోయింది అని అంటే మనకి ఇంకా ఇక్కడ గ్రీన్తో సంబంధం లేదు. ఓకే, ఇక్కడ గ్రీన్ రాయటానికి అవకాశం లేదు. ఇక్కడ గ్రీన్ గురించి వెతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైటింగ్ గురించి సంబంధం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఏముందో చూద్దాం సార్. నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే గార్డెన్ పింక్ కలర్ అని ఇచ్చాడు. అలాగే బ్లాక్ ఎవరెవరు ఇష్టపడినిచ్చారు. పెయింటింగ్ ట్రావెలింగ్ బ్లాక్ కాదంటే ఇక్కడ బ్లాక్ ఆల్రెడీ రాకూడదు కాబట్టి ఇక్కడ ఆబ్వియస్గా పెయింటింగ్ ట్రావెలింగ్ రాదు. నెక్స్ట్ ఇక్కడ పెయింటింగ్ ట్రావెలింగ్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ రాకూడడానికి అవకాశం లేదు, దీని వదిలేద్దాం. తర్వాత ట్రావెలింగ్ రెడ్ వైట్ రెండు రాకూడదని ఇచ్చారు. సో ట్రావెలింగ్ దగ్గర రెడ్ వైట్ రెండు రాకూడదు. సో ఇక్కడ ట్రావెలింగ్ ఎల్లో, ఇక్కడ రెడ్, ఇక్కడ ట్రావెలింగ్ రాసుకుంటే రెడ్ వైట్ రాదు. ఇక్కడ ట్రావెలింగ్ రాసుకోవచ్చు, ఇక్కడ ట్రావెలింగ్ రాసుకోవచ్చు. సో ట్రావెలింగ్ రాయడానికి ఇంకోటి ట్రావెలింగ్ బ్లాక్ రాదు, ఖచ్చితంగా ఇక్కడ ట్రావెలింగ్ అయితే రాదు, ఇది కన్ఫర్మ్. సో ఈ రెండిట్లో ట్రావెలింగ్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ రెండిట్లో మాత్రమే ట్రావెలింగ్ రావడానికి అవకాశం ఉంది. సపోజ్ ట్రావెలింగ్ నేను ఇక్కడ రాసి చూస్తాను. ఇక్కడ ట్రావెలింగ్ రాసి చూస్తే ఇక్కడ ట్రావెలింగ్ రాసుకొని చూస్తాం. ఇక్కడ ట్రావెలింగ్ రాయకూడదు కాబట్టి ట్రావెలింగ్ రాసుకున్నాం. మిగిలిపోయింది ఏంటి, పెయింటింగ్ అని ఉంది. సో నేను పెయింటింగ్ అనేది ఇక్కడ రాసుకోవడానికి అవకాశం లేదు ఆ విధంగా చూస్తే. సో పెయింటింగ్ పైన రాసుకున్నాను, ట్రావెలింగ్ ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇచ్చింది ఏంటంటే గార్డెన్ పింక్ కలర్ని ఇచ్చాడు. సో సపోజ్ గార్డెన్ పింక్ కలర్ ఇక్కడ రాసి చూసాను అనుకోండి. ఎందుకనంటే నేను గార్డెన్ పైకి రాసుకుంటే మిగిలిపోయింది ఇక్కడ రాయాలి, బ్లాక్ రాకూడదు ఉంది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రీన్ గార్డెన్ పింక్ అని ఇక్కడ రాసి పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా బ్లాక్ రాదు, ఇక్కడ బ్లాక్ రాదు. సో మనకి ఈ రెండింటిలో బ్లాక్ రావడానికి అవకాశం ఉంది. సో గార్డెన్, డాన్సింగ్, ట్రావెలింగ్, షూటింగ్, రైటింగ్ తర్వాత ఇక్కడ పెయింటింగ్ వస్తే మిగిలిపోయింది ఏంటి అంటే హంటింగ్. సో హంటింగ్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. కలర్స్కి వచ్చేసరికి ఇక్కడ బ్లాక్, రెడ్, ఇక్కడ పింక్ కూడా రాదు మరి చెప్పిన దాని ప్రకారం. తర్వాత గ్రీన్ కూడా రాదు, అలాగే ఎల్లో రాదు. సో మనకి 5 రావు అని అంటే మిగిలింది ఏంటి, బ్లూ ఆర్ వైట్ రావాలి. సో బ్లూ ఆర్ వైట్ రావాలి అని అంటే ఇక్కడ ట్రావెలింగ్ దగ్గర రెడ్ వైట్ రాకూడదు కాబట్టి ఇక్కడ బ్లూ పెట్టుకుందాం. సో వైట్ రావడానికి స్కోప్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మాత్రమే. ఇక్కడ రెడ్ ఉంది అంటే ఇక్కడ రెడ్ రాయకూడదు అంటే పైన ఖచ్చితంగా ఇంకా బ్లాక్. ఇక్కడ రెండిట్లో బ్లాక్ రాకూడదు, ఇక్కడ రెండిట్లో బ్లాక్ రాకూడదు కాబట్టి ఇక్కడ బ్లాక్ రాసుకుంటా. ఇక్కడ రెడ్ రాకూడదు కాబట్టి ఇక్కడ వైట్ రాసుకుంటా. సో ఇక్కడ రెడ్ రాసి పెట్టుకుంటా. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఇక్కడ పింక్ ఉంది, హియర్ వి హావింగ్ రెడ్, అండ్ ఈ కేసులో మన దగ్గర ఉంది వైట్, ఈ కేసులో వైట్ ఉంది. సో ఇక్కడ క్లియర్గా రాసి పెడుతున్నాను. సో ఇక్కడ నాకు వైట్ అనేది వచ్చింది, ఇక్కడ రెడ్, పింక్. సో ఇది మనకు వచ్చినటువంటి డేటా. ఇప్పుడు దీని మీద వచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. దీని మీద క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
82వ ప్రశ్న ఏం అడిగారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద హాబీ ఆఫ్ పి అని అడిగారు. పి యొక్క హాబీ ఏంటి? ట్రావెలింగ్. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 83వ ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైక్స్ బ్లూ కలర్. బ్లూ కలర్ ఇష్టపడేది ఎవరు అంటే పి. ఆప్షన్ డి పెట్టుకుంటే సరిపోతుంది. 84వ ప్రశ్న చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్. కరెక్ట్ కాంబినేషన్ ఏముంది? పింక్ ఆర్ ట్రావెలింగ్. పింక్ ఆర్ గార్డెన్ వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. బ్లూ పి హంటింగ్. హంటింగ్ దగ్గర బ్లాక్ వచ్చింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ డీకి వస్తారు వైట్ ఓ షూటింగ్. సో ఆప్షన్ డి అవుతుంది. 84వ ప్రశ్న ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో 85వ ప్రశ్న చూద్దాం. 85వ ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే 80వ ప్రశ్నలో ఇచ్చిన త్రిభుజాల సంఖ్యను మొత్తం కనుక్కోండి అని చెప్పారు. సో ఇక్కడ 1 2 3 4 ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏమనుకున్నాం డైరెక్ట్గా నెంబర్లు కలిపితే ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయి. సో ఆల్రెడీ 10 వచ్చేసినాయి మనకి. ఓకే, దీంతో పాటు ఇక్కడ గమనిస్తే 1 2 3 అంటే ఇక్కడ ఒక 6 ఉంటాయి. 1 2 3 ఇక్కడ ఒక 6 ఉంటాయి అంటే 12. 10 + 12 22 అయినాయి. దాంతోపాటు ఇది మొత్తం ఇలా తీసుకుంటే 1 2 ఇది మొత్తం కలిపితే 3 అవుతాయి, 25 అవుతున్నాయి. సో పైన 10 ఈ సైడ్స్లో ఇది ఇక్కడ 6 ఉంటాయి, అలా ఇక్కడ కూడా 6 ఉంటాయి. సో 6 6 12 రాసేసుకున్నాం. సో తర్వాత దీన్ని ఒక ఇలా తీసుకుంటే ఇందులో 3 ఉంటాయి. అదేవిధంగా ఈ పైన మొత్తాన్ని తీసుకుంటే ఇక్కడ ఒక 3 ఉంటాయి. సో 10 + 12 22, 22 + 6 28. ఇవి తప్ప ఇంకొక డైరెక్ట్ యాంగిల్ తీసుకోవడం లేదు కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఇంటర్నేషనల్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తే ఇటాలియన్ అనే పదాన్ని ఏ విధంగా రాయొచ్చు అడిగారు. మనం అబ్జర్వ్ చేస్తే ITALIAN ఇటాలియన్ అనే పదంలో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవి ఆల్రెడీ ఇంటర్నేషనల్ దాంట్లో రిపీట్ అయినాయి కాబట్టి అవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఐ అంటే ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ రాసుకుంటాను. టి అంటే ఈఎన్ రాసుకోవాలి. ఏ అంటే 7వ అక్షరం బిగా రాసుకోవాలి. XEB తర్వాత ఎల్ అని అంటే చివరిది బిగా రాసుకోవాలి. ఐ అంటే మొదటిది ఎక్స్ అని, ఏ అంటే మళ్ళా బిగా రాసుకోవాలి. నెక్స్ట్ ఎన్ అంటే చివరి నుంచి టీగా రాసుకోవాలి. సో XBT XEB ఇక్కడ ఉంది. XBT లాస్ట్లో పి. సో ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన నిర్ణయం. కాబట్టి డైరెక్ట్ కోడింగ్ అనేది లాజిక్ సరి క్వశ్చన్కి. తర్వాత 87వ ప్రశ్న గమనిద్దాం. 87వ ప్రశ్నలో 8 504 అంటే 8 క్యూబ్ మైనస్ 8గా రాసుకోవచ్చు. 11 క్యూబ్ మైనస్ 11 1331 నుంచి 11 తీస్తే 1320. 9 క్యూబ్ మైనస్ 9 729లో నుంచి 9 తీస్తే 720. 12 క్యూబ్ అంటే 1728. అందులోంచి 12 తీస్తే 1716 రావాలి, కానీ 19 ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డి అనేది డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. 88వ ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే an earthquake of magnitude 8.2 on the Richter scale struck the city of Almaty in the landlocked country of Mongolia. High waves and strong winds lashed the shore, causing widespread damage to the infrastructure and huge loss of lives, especially in villages near the sea అని ఇచ్చారు. సో ఒకసారి 88వ ప్రశ్న తెలుగులో కూడా గమనిద్దాం. రిక్టార్ స్కేల్పై పరిచిన దాని ప్రకారం రిక్టార్ స్కేల్పై 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది భూ పరివేష్టిత దేశం మంగోలియాలోని అల్మహాక్ నగరంలో సంభవించింది. ఎత్తైన అలలు మరియు బలమైన గాలులు తీరాన్ని తాకాయి. దీనివల్ల మౌలిక సదుపాయాలు విస్తృతమైన నష్టం జరిగింది మరియు ముఖ్యంగా సముద్రం సమీపంలో గ్రామాల్లో భారీ ప్రాణ నష్టం జరిగిందని ఇచ్చారు. ఇందులో మనం ఏది కాజు ఏది ఎఫెక్ట్ అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఇందులో రెక్టార్ స్కేల్ పై 8.6 తీవ్రత భూకంపం సంభవించింది. భూ పరివేష్టిత దేశం మంగోలియా అల్మహాక్ నగరంలో సంభవించింది. ఇదొకటి. ఎత్తైన అలలు మరియు బలమైన గాలులు తీరాన్ని తాకాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్వతంత్రమైన కారణం, దీనికి ఎటువంటి సంబంధం లేదు. భూకంపం ఎందుకు వచ్చిందనేది డిఫరెంట్. ఇది వచ్చిన తర్వాత ఎత్తైన అలలు మరియు బలమైన గాలులు తీరాన్ని తాకాయి. దీనివల్ల మౌలిక సదుపాయాలకు విస్తృతమైన నష్టం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సముద్ర తీరం గ్రామాల్లో భారీ ప్రాణ నష్టం జరిగింది. అప్పుడు ప్రకటన 1 అనేది స్వతంత్ర కారణం మరియు ప్రకటన 2 అనేది ఒక స్వతంత్ర కారణంగా చెప్పొచ్చు, ఒక స్వతంత్ర కారణం యొక్క ప్రభావంగా చెప్పొచ్చు. అంటే దీనివల్ల జరిగినటువంటి ప్రభావంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైనది. అంటే భూకంపం రావటం వల్ల ఈ విధంగా జరిగింది కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. Poverty is increasing because politicians don't understand poverty, nor do they know anything about the problems faced by the poor.
కాబట్టి దీని ద్వారా ఏం పెట్టచ్చు, ఆల్ పొలిటీషియన్స్ షుడ్ బి రీప్లేస్, వెంటనే పొలిటీషియన్స్ అందరినీ మార్చాలని చెప్తున్నాడు. ఆల్ పొలిటీషియన్స్ షుడ్ బి ఆస్క్డ్ టు లివ్ ఇన్ పూర్ కండిషన్స్ అని చెప్తున్నాడు. సో తెలుగులో కూడా గమనిద్దాం. రాజకీయ నాయకులకు పేదల గురించి అర్థం కాక, పేదరికం గురించి తెలియక, పేదలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏమీ తెలియకపోవడం వల్ల పేదరికం పెరుగుతుందని ఇచ్చాడు. సో పేదల గురించి ఏమీ తెలియదు కాబట్టి పేదరికం పెరుగుతుంది రాజకీయ నాయకులు, కాబట్టి వెంటనే మార్చేయాలని చెప్తున్నాడు. రాజకీయ నాయకులు అందరినీ దైనందిన పరిస్థితులు జీవించాలని కోరుగారు. రెండు కాదు కాబట్టి ఒకటి కానీ లేదు రెండు అనుసరించదు కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తర్వాత 90 ప్రశ్న చూద్దాం. కునాల్స్ హోమ్ ఇస్ ఇన్ సౌత్ డైరెక్షన్ ఆఫ్ కాఫీ షాప్. ఇలా కాఫీకి సౌత్ డైరెక్షన్ లో కునాల్ హౌస్ ఉంది. ఏ పార్క్ ఇస్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్ కాఫీ షాప్. ఇక్కడ పార్క్ ఉంది. లోకల్ మార్కెట్ ఈస్ ఇన్ ద నార్త్ డైరెక్షన్ ఆఫ్ ద పార్క్. ఇక్కడ లోకల్ మార్కెట్ ఉంది. If the distance between park and local market is equal to the distance between ఈ రెండు మధ్యన డిస్టెన్స్ ఏదైతే ఉంది, డిస్టెన్స్ బిట్వీన్ కునాల్ హోమ్ అండ్ కాఫీ షాప్, ఈ రెండు మధ్యన డిస్టెన్స్ కి ఈక్వల్ అయితే దెన్ లోకల్ మార్కెట్ ఈస్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు కాఫీ షాప్. సో కాఫీ షాప్ నుంచి చూస్తే లోకల్ మార్కెట్ ఏ డైరెక్షన్ ఉందని అడుగుతున్నాడు. ఏ డైరెక్షన్ ఉంది సార్? ఈస్ట్ అనే డైరెక్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 91వ ప్రశ్న. ఇఫ్ 1st March ఈ సండే, 1 మార్చ్ అనే సండే పడితే దాన్ని April 1st విల్ బి అని ఇచ్చారు. 1st April ఎప్పుడు పడుతుందని ఇచ్చారు. చూద్దాం ఒకసారి. 1st March సండే, 1st March అనేది సాటర్డే పడింది అని అంటే ఇప్పుడు 31 days అవుతే ఏప్రిల్ వచ్చేసరికి 31 days లో ఎన్నో డేస్ ఉంటాయి, 3 odd days ఉంటాయి కాబట్టి సాటర్డేకి 3 కలుపుకోవాలి. సాటర్డే తర్వాత సండే, మండే, ట్యూస్డే అనేది ఆన్సర్ అవుతుంది. 91 ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 92వ ప్రశ్న చూద్దాం. 92వ ప్రశ్నలో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చున్నాడు. ఈ క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఘనపాచిక యొక్క రెండు పక్కనే ఉన్న ముఖాలు ఎరుపు రంగులో పెయింట్ వేయబడ్డాయి. సో వాడు చెప్పిన దాని ప్రకారం ఈ విధంగా పెయింట్ తీసుకుందాం. సో ఇలా తీసుకున్న తర్వాత ఇలా 4గా డివైడ్ చేయడం జరిగింది. వీటిని ఇలా 4 డివైడ్ చేశారంటే 64 కింద. అయితే ఘనపాచి రెండు పక్కనే ఉన్న మొక్కలు ఎరుపు రంగులో పెయింట్ చేయబడ్డాయని ఇచ్చాడు. రెండు పక్కన ఉన్నవంటే ఇక్కడ రెడ్ తీసుకున్నాను, ఇక్కడ కూడా రెడ్ అని తీసుకున్నాను. పక్కనే ఉన్న ముఖాలకు ఎదురుగా ఉన్న ముఖాలు నలుపు రంగులో వేయబడ్డాయి. అంటే దీనికి ఇటువైపు బ్లాక్ ఉంది, ఇక్కడ కూడా కిందన కూడా బ్లాక్ ఉంది. మిగిలిన ముఖాలు ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయబడ్డాయని ఇచ్చారు. అంటే అప్పుడు ముందు గ్రీన్, ఆ వెనకాతలు కూడా గ్రీన్ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ విధంగా ఇచ్చారు. అయితే ఈ పెయింట్ వేపిన 64 ముక్కలుగా చిన్న గణాలుగా కత్తిరించబడింది. సో ఫస్ట్ ఏం తీసుకున్నాడంటే రెడ్ కలర్ అటు ఇటు తీసుకొని, రెడ్ కలర్ కిందన బ్లూ ఉండాలి, ఈ రెడ్ కలర్ ఆపోజిట్ లో బ్లూ ఉండాలి. వాళ్ళు బ్లాక్ తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న రెడ్ అంటే రైట్ సైడ్ లో రెడ్ కి ఆపోజిట్ లో లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ ఉంది, టాప్ లో ఉన్న రెడ్ కి ఆపోజిట్ లో బాటమ్ లో బ్లాక్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ లో గ్రీన్ ఉంది, వెనకాల కూడా గ్రీన్ ఉంది. అది మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ రెడ్ కలర్ ఆన్ వన్ ఫేస్ అండ్ బ్లాక్ కలర్ ఆన్ ద ఆపోజిట్ ఫేస్. ఒక కలర్ మీద రెడ్ కలర్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇది తీసుకుని ఇక్కడ రెడ్ కలర్ కనిపించాలి, ఆపోజిట్ ప్లేస్ లో బ్లాక్ కలర్ కనిపించాలి. ఆపోజిట్ లో బ్లాక్ కనిపించాలంటే ఇక్కడ రెడ్ కలర్ ఏది తీసుకున్నా సరే మనకి వెనకాతల ఆపోజిట్ కనిపించడం ఛాన్సే లేదు మనకి. అలా ఇక్కడ తీసుకున్నా సరే కింద బ్లాక్ కనిపించడం ఛాన్సే లేదు. కాబట్టి ఆప్షన్ ఏ 0 గణాలు, అలాంటివి ఏం గణాలు లేవు. తర్వాత 93 ప్రశ్న గమనిస్తే, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ రెడ్ ఆర్ బ్లాక్ కలర్ అండ్ 2 adjacent ఫేసెస్. రెడ్ బ్లాక్ కలర్ 2 adjacent ఫేస్ లో ఉండాలి. ఓకే, రెడ్ కలర్ అని ఉండాలి, లేదా బ్లాక్ కలర్ అని ఉండాలి. అలా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ 4 ఉంటాయి. ఇక్కడ ఉన్న 4టికి కూడా ఇక్కడ పైన ఇటువైపు రెడ్ ఉంటే ఇటువైపు బ్లాక్ ఉంటుంది. ఇక్కడ కూడా 4 తీసుకుంటే ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ ఉంటుంది, టాప్ లో రెడ్ ఉంటుంది. సో రెడ్ లేక బ్లాక్ అని మొత్తం 8 ఉంటే ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న 94వ ప్రశ్న గమనిద్దాం. 94వ ప్రశ్నలో నెంబర్ సిరీస్ నుంచి ప్రశ్న ఇచ్చున్నాడు. 45, 46. సో 45 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 46గా రాసుకోవచ్చు. 46 ఇంటూ 1.5 69 ప్లస్ 1 చేస్తే 70. తర్వాత 70 ఇంటూ 2 ప్లస్ 1
141. 141 ఇంటూ 2.5 ప్లస్ 1 చేస్తే అది 353.5కి సమానం. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 95వ ప్రశ్న చూద్దాం. 95వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే దీన్ని 1 స్క్వేర్ ప్లస్ 2గా రాశారు, 3 అయింది. దీన్ని 2 స్క్వేర్ ప్లస్ 3 గాను 7, తర్వాత 3 స్క్వేర్ ప్లస్ 5 14, 4 స్క్వేర్, దీని తర్వాత ఇక్కడ నుంచి 5 స్క్వేర్ రాయటం జరిగింది. 5 స్క్వేర్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 32, 7 స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 58, 49 ప్లస్ 9 58, తర్వాత 5 7 తర్వాత 9 స్క్వేర్ 81 ప్లస్ 11 92. సో 92 అనేది ఆన్సర్ పెట్టుకుంటే ఆప్షన్ డి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 96వ ప్రశ్న చూద్దాం. 96వ ప్రశ్నలో మనకి ఈ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. 1 5 17 37, తర్వాత 0 8 24 ఎంత అవుతుందని అడుగుతున్నారు. ఆ విధంగా చూస్తే ఇది 1 స్క్వేర్, 0 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1, నెక్స్ట్ 1 4 స్క్వేర్ ప్లస్ 1, 6 స్క్వేర్ ప్లస్ 1 ఆ విధంగా రాశారు. నెక్స్ట్ ఇది 1 స్క్వేర్ మైనస్ 1, 3 స్క్వేర్ మైనస్ 1, 5 స్క్వేర్ మైనస్ 1, నెక్స్ట్ ఇది 7 స్క్వేర్ మైనస్ 1, 48 అనేది సరైన సమాధానంగా తీసుకోవాలి. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 16 అంటే దీనిని 4గా డివైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా డివైడ్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఏబి ఉంది, బీసీ, ఏబి బీసీ సిఏ, మళ్ళీ ఏబి స్టార్టింగ్. ఓకే, తర్వాత లాస్ట్ ఎండ్ చూద్దాం. లాస్ట్ ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఇక్కడ బి ఉంది, తర్వాత ఇక్కడ సి రావడానికి అవకాశం ఉంటే ఇక్కడ అప్పుడు ఏ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏబి బీసీ సిఏ, మళ్ళా ఏబి వచ్చింది. ఇక్కడ ఏబిసిబి బీసీఏసి సిఏబిసి సిఏబిఏగా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అన్నిట్లో కూడా సి తీసుకోవడానికి కామన్గా ఉంది. ఎందుకంటే అన్ని ఆప్షన్లో కూడా మనకి స్టార్టింగ్ కనిపిస్తుంది సిని. సో ఇలా 4గా డివైడ్ చేసిన తర్వాత గమనిస్తే ఇక్కడ సి కనిపిస్తుంది, ఇక్కడ సి కనిపిస్తుంది. మేజర్గా సి ఉంది కాబట్టి ఇక్కడ సి తీసుకున్న ఏబిసిబి, ఏబి తర్వాత బీసీ రాశాను, సి తర్వాత ఏ రాసుకోవాలి, ఏసి, తర్వాత బీసీ తర్వాత సిఏ రావాలి, సిఏబి మళ్ళీ సి ఇక్కడ వస్తుంది, సిఏబి కాబట్టి థర్డ్ పొజిషన్లో సి వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ లాస్ట్ పొజిషన్లో బి, సి, ఇక్కడ ఏ, ఇక్కడ బి వస్తుంది. డిఫరెంట్ కనిపిస్తే ఫస్ట్ రెండు ఏబి బీసీ సిఏ ఏబి. అగైన్ ఇక్కడ థర్డ్ పొజిషన్ అబ్జర్వ్ చేస్తే సిబి ఏసీ బిఏ సిబి ఈ విధంగా రన్ అవుతుంది. సో సిఏ సిఏసి అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. 98వ ప్రశ్న గమనిద్దాం. 98వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి యారోస్ గమనిస్తే ఈ యారో ఎగ్జాక్ట్ 180 degrees మూవ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న యారో 180 degrees మూవ్ అయింది. ఇక్కడ ఉన్న యారో లెఫ్ట్ లో కనిపిస్తుంది, రైట్ సైడ్ లో కనిపించాలి కాబట్టి 1 and B తీసేస్తే ఈ రెండింటిలో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్వేర్ బాక్స్ లాంటిది జస్ట్ ఇక్కడికి మాత్రమే మూవ్ అయింది, ఇక్కడ మూవ్ అయింది. దీని తర్వాత మళ్ళీ ఇటువైపు మూవ్ అయింది. లేదు అంటే దీన్ని కంప్లీట్గా 315 degrees లో మూవ్ అయింది అనుకుంటే, ఇది 315 degrees మూవ్ అయింది అనుకుంటే ఇక్కడి నుంచి ఇది 135 degrees మూవ్ అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది, లేదా ఆల్టర్నేటివ్గా చూసుకున్నా సరే. సో ఖచ్చితంగా సిఎండిలో ఆన్సర్ ఉండాలి. ఆల్టర్నేటివ్గా చూద్దాం. సో ఇక్కడి నుంచి జస్ట్ 90 degrees మూవ్ అయింది, ఇక్కడి నుంచి 180 degrees మూవ్ అయింది. ఇక్కడి నుంచి 90 degrees మూవ్ అయినప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇటువైపు మూవ్ అవడానికి అవకాశం ఉంది. సో ఈ రెండింటిలో ఆన్సర్ ఉంది కాబట్టి వీటి మూమెంట్ చూసుకుంటే ఈ రెండు మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఇది నార్త్ ఈస్ట్ వైపు చూపిస్తుంది, ఇది జస్ట్ నార్త్ వైపు మూవ్ అయింది. ఇక్కడ జస్ట్ 90 degrees మూవ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నది జస్ట్ 90 degrees పైకి, 45 degrees మాత్రమే పైకి వెళ్ళింది. సో ఇప్పుడు కూడా ఏముండాలంటే ఇక్కడ ఉన్నది జస్ట్ 45 degrees ఇక్కడ మూవ్ అవుతే ఆన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సి పెట్టుకుంటే సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. జస్ట్ అది ఈ రెండుగా మూవ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. 99వ ప్రశ్న చూద్దాం.
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షేప్ ఈ చివరిని వచ్చేసింది, దాని తర్వాత సెకండ్ పొజిషన్కి, దాని తర్వాత పై పొజిషన్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు ఖచ్చితంగా సెకండ్ పొజిషన్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ పొజిషన్లో అన్నింటిలో కూడా సెకండ్ పొజిషన్లోనే కనిపిస్తుంది. ఆప్షన్ ఏ అయితే ఆన్సర్ కాదు. తర్వాత ఈ సింబల్కి వచ్చేసరికి ఇది ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించాలి. సో లెఫ్ట్ సైడ్ ఈ రెండింటిలో లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి పొజిషన్ చూస్తే సెకండ్, ఫస్ట్, థర్డ్, సెకండ్, ఫస్ట్ అంటే థర్డ్లో ఉండాలి. సో థర్డ్లో ఉన్నది డీలో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన నిర్ణయంగా పెట్టుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ స్టార్ ఉంది, 45 degrees మూవ్ మధ్యలోకి వచ్చింది, ఇంకొక 45 degrees తిరిగి ఈశాన్యం వైపు వచ్చింది, ఇంకొక 90 degrees తిరిగి ఇక్కడికి వచ్చింది, 45 degrees తిరిగి ఈ తూర్పు వైపు వచ్చింది, 45 degrees తిరిగి ఆగ్నేయం వైపు వచ్చి ఇప్పుడు ఈ స్టార్ అనేది దక్షిణం వైపు ఉండాలి. స్టార్ దక్షిణం వైపు ఉన్నది ఎక్కడెక్కడ ఉంది, బిలో ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది, ఇది ఇటువైపు ఉంది, ఇటువైపు తీసుకోవడానికి అవకాశం లేదు, ఈ రెండింటిలో ఉంది. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ వెస్ట్ వైపు చూస్తున్నది, ఉత్తరం వైపు తిరిగింది 90 degrees, ఇక్కడ నుంచి 135 degrees, ఇక్కడ నుంచి 180 degrees, మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి తిరిగింది. ఇప్పుడు ఆన్సర్లో ఎటువైపు ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇది చుట్టూ తిరిగి 270 degrees తిరిగి రావాలి. 270 degrees ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవాలి.